నువ్వు కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటుంది తప్పించి విడిగా ఉండవు కదా, ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో ఇట్లా ఉండవు కదా. అందుకని ఇదంతా జవాబుదారి వీళ్ళే, కాబట్టి వీళ్ళ దగ్గరే అట్టి పెడతారు. అది కాకుండా ఇక్కడ మేము బ్యాంకులో వేస్తామని కోర్టుకు వెళ్ళారు వీళ్ళు, అక్కడ అసలు దొరికిపోయారు. అక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే వీళ్ళకి పాయింట్ దొరికింది. 11 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకులో వేస్తున్నారంటే ఏంటి? ఇప్పుడు నిజంగా రాజకేశిరెడ్డి డబ్బులే, రాజకేశిరెడ్డి అతని చేతితో పట్టుకోకుండా ఉంటాడా? ఇక్కడ మన అందరూ అనుకుంటుంది ఏంటంటే, పోలీసులు ఎవరో నాతో మాట్లాడారు, పోలీసుల ఫింగర్ ప్రింట్స్, పోలీసులు చెప్తారు మా ఫింగర్ ప్రింట్లో మేమే కౌంట్ వేసాం కదని. ఇక్కడ పోలీసుల ఫింగర్ ప్రింట్ ఉందా లేదా అన్నది కాదు దాని ఉద్దేశం. నా ఫింగర్ ప్రింట్ ఏదో చూడండి అంటాడు దాని మీద. నా డబ్బులు అంటున్నారు కదా, నేనే తీసి వాడి చేతికి ఇచ్చానంటున్నారు కదా. అట్టపెట్టి మీదను ఆ నోట్ల కట్టల మీదను నా ఫింగర్ ప్రింట్ చెక్ చేయండి, లేకపోతే అప్పుడు నాది ఎట్లా అవుతుంది? పోనీ ఇతని ఇంట్లో దొరికింది అనుకోండి, కరెక్ట్ అవుతుంది. ఇంట్లో ఎతికారుగా, ఇతని ఆఫీస్లో ఎతికారుగా, అక్కడెక్కడా దొరకలేదు కదా. వాడెవడు ఫామ్ హౌస్లోనే దొరికితే అందులో అది నాది ఎట్ట అవుతుంది? వాడెవడో చెప్పాడంటే వాడు కుమ్మక్కయ్యారు కదా. ఫామ్ హౌస్ కూడా ముందు ఏంది అన్నారు, ఈయన కూడా నాది. ఫామ్ హౌస్ అడది కాదు, వీళ్ళే చెప్తున్నారు. ఫామ్ హౌస్ ఎవరిదో తెలంగాణకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ది. ఈయన బినామీ అన్నారు, అదే ముందు ఈయన అన్నారు, ఈయన బినామీ అన్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ